షాలోమ్. బైబిల్ గ్రంథంలో ఇద్దరు అహోనీయములు ఉన్నారు. ఇంగ్లీష్లో అహీనోమ్ అనే పదాన్ని చూస్తాము. మరి మొదటి అహీనోము మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 49-50 వచనాల్లో ఉన్న ఈ అహీనోము. ఈ అహీనోము సౌలు యొక్క భార్య. ఈ అహీనోము యోనాతానుకును, ఇష్వీనుకును, మిల్కీషువానుకును, అబీనాదాబుకును, మెఫీషోబెతుకును, అలాగే ఈషాబోతుకును తల్లి. వీరందరూ కూడా సౌలు మహారాజుకి అలాగే ఈ అహీనోముకు పుట్టిన కుమారులు. కుమార్తెలలో ఎవరున్నారనగా మరి మేరాబు, మీకాలు. ఈ యొక్క అహీనోము మరి ఏలీ సంతతిలో నుండి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అహీనోము యొక్క తండ్రి అహిమాయస్సు. ఇంగ్లీష్లో అహిమాజ్ అనే పదాన్ని చూస్తాం. మరి ఇంతకు మించి ఈ మొదటి అహీనోము గురించి బైబిల్ గ్రంథంలో ఇంకా ఎక్కువ మనకి క్లూస్ లేవు ప్రియులారా. మరి బైబిల్ గ్రంథంలోనే ఇంకొక అహీనోము కూడా ఉన్నది. ఈ రెండవ అహీనోము గురించి ఈ సాయంకాల సమయంలో ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మనము తన యొక్క క్యారెక్టర్ గురించి, తన గురించి క్లుప్తంగా మరి మనము ధ్యానము చేద్దాము. వాక్యంలోనికి ముందుకు వెళ్ళక ముందు హైదరాబాద్ బొలారంలో గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా పనిచేస్తున్న శ్రీమతి మంజు లత గారు ఆన్లైన్లో ఉన్నారు. మరి సిస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా నేర్చుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నాయన నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సృష్టికి కారణభూతుడైన మా పరలోకపు రాజా, నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రదీప్ గారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వందనములు. ఆయన చేసిన పరిచర్యలో నువ్వు తోడైండి, నేను ఆయనకి జ్ఞానం ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయన చేయించిన బైబిల్ గ్రంథంలో స్త్రీల పాత్ర నిందు ఆసక్తి కలిగి వివరించడానికి కావాల్సిన జ్ఞానం ఇచ్చిన దేవా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విననయున్న మాకు, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి దాన్ని అవలంబించుటకును అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నందుకే నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పాస్టర్ ప్రదీప్ గారి కుటుంబంను, వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించమని, ఇచ్చిన ప్రార్థన ఆలకించమని యేసునామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మనందరి తరపున శ్రీమతి మంజులత గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తుంటున్నాను. రెండవ అహీనోము. ఈ యొక్క రెండవ అహీనోము దావీదు యొక్క మూడవ భార్య, అలాగే దావీదు యొక్క మొదటి సంతానము అమ్నోను యొక్క తల్లి. మరి అహీనోమ్ అనగానే ఆ అహీనోమ్ అనే పదానికి మరి మీనింగ్ ఏంటంటే ఇంపైన, ఆహ్లాదకరమైన సహోదరుడు అని అర్థమండి. అంత మాత్రాన అహీనోము మగవాడని చెప్పడానికి లేదు, ఆ మీనింగ్ అంతే. మరి ఇంగ్లీష్లో బ్రదర్ ఆఫ్ ప్లెజెంట్నెస్, మై బ్రదర్ ఈజ్ ప్లెజెంట్నెస్, బ్యూటీ ఆఫ్ ద బ్రదర్ అనే పదాల్ని మనము చూస్తాం. మరి ఆ యొక్క ఎటిమాలజీ ఆఫ్ హీబ్రూ వర్డ్ని చూస్తే AH అనగానే బ్రదర్ అని అర్థము. అలాగే నాయిమ్, NAEM అంటే ప్లెజెంట్ అని అర్థము. కాబట్టి మరి ఈ యొక్క మీనింగ్ వచ్చినట్లుగా మనము చూడవచ్చు. మరి ఈ యొక్క స్త్రీని బైబిల్ గ్రంథంలో మనకి ఎలాగ పరిచయం చేయబడిందంటే అహీనోమ్ ఆఫ్ జెజ్రీల్. మరి తెలుగులో యజ్రాయేలీయురాలగు అహీనోము అనే పదాన్ని మనము చూస్తామండి. ఈ జెజ్రీల్, ఈ యొక్క యజ్రాయిల్ అనే ప్రాంతము ఈ యొక్క యోధా ప్రాంతంలో ఒక చిన్న గ్రామం అండి. ఆ గలిలయ ప్రాంతము, ఆ ఊరిలో పుట్టి పెరిగింది గనక ఈ అహీనోముకి అహీనోమ్ ఆఫ్ జెజ్రీల్, యజ్రాయేలీయురాలగు అహీనోము అని మనకి తెలియచేయబడింది. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే దావీదు మొదటి భార్య మీకాలు, దావీదు రెండవ భార్య అబీగయలు, మరి దావీదు మూడవ భార్య ఈ అహీనోము. టెక్నికల్గా ఈ యొక్క అహీనోము దావీదుకి మూడవ భార్య. కానీ ట్రెడిషనల్గా
లేదా మోషే ధర్మశాస్త్రం ప్రకారము చూసినట్లయితే మరి దావీదుతో ఉన్న శత్రుత్వం కారణంగా మామ అయిన సౌలు స్వయంగా మరి కూతురిని వివాహంలోనికి ఇచ్చిన తరువాత ఆ యొక్క స్త్రీని వేరొక వ్యక్తికి ఇచ్చేసినట్లుగా చూస్తాం. సో దావీదికి మొదటి భార్య ఇప్పుడు లేదు. సో మొదటి భార్య ఇప్పుడు ఎవరయ్యారంటే ఈ యొక్క అబీగయులు. రెండవ భార్య ఇప్పుడు ఎవరయ్యారంటే ఈ యొక్క అహీనోమండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 44వ వచనాన్ని మనము చూసినట్లయితే ఈ మొదటి భార్యగా ఉన్న మీకాలుని, సౌలు యొక్క కుమార్తె ఈ యొక్క మీకాలుని వేరొక వ్యక్తికి ఇచ్చేసినట్లుగా వాక్యం ద్వారా మనము చూడవచ్చు. 44వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి చూడండి. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అని దావీదు భార్యను పల్తీయేలును గల్లీమువాడైన లాయిషు కుమారునికి ఇచ్చియుండెను. సో ఇప్పుడు మొదటి భార్య దావీదుకి లేదు. మొదటి భార్య అబీగైల్ అయిపోయింది. రెండవ భార్య ఈ యొక్క అహీనోమ అయిపోయింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. వేదాంత పరంగా ఈ అహీనోము అనే ఆ యొక్క స్త్రీ మరి తన యొక్క జీవితం అంతా కూడా చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎలాగో చెప్తాను, దయచేసి బాగా వినండి. సంఘ చరిత్రలో వేదాంత పరంగా ఈ యొక్క అహీనోము ఎవరు అంటే ఈ ఐడెంటిటీ క్రైసిస్ని మనం చూస్తాం. అనేక మంది వేదాంతవేత్తలు, సంఘ చరిత్ర, ఆది సంఘము అందరూ కూడా రెండుగా డివైడ్ అయిపోయారు. ఎలా డివైడ్ అయిపోయారంటే ఒక వర్గం అంటారు సౌలు యొక్క భార్య అయిన ఆ యొక్క అహీనోము, ఆ తర్వాత దావీదు భార్య అయిన మూడవ భార్య అయిన ఈ అహీనోము ఒకరే అని అంటారు. వారు అలాగ అనుకోవడానికి మరి కారణం ఏంటంటే దయచేసి అందరూ చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నాతాన్ అంటున్నాడు, నీ యజమానుని స్త్రీలను, అంటే దావీదుతో ఈ నాతాన్ అంటున్నాడు. అప్పటికి తన యజమానుడు ఎవరండి? సౌలు మహారాజు. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించితిని. ఇది చాలదని నీవనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. యజమానుని గృహాన్ని ఇచ్చేశాడు, యజమానుని యొక్క స్త్రీలను కూడా ఇచ్చేసినట్లుగా మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దీని కారణంగా అనేక మంది దావీదు యొక్క మూడవ భార్య అయిన రెండవ భార్య అయిన ఈ అహీనోమే ఆ యొక్క సౌలు యొక్క భార్య కూడా అని అనేక మంది అంటారు. మరి ఇంకొక వర్గం కూడా ఉన్నది. మరి ఈ వర్గం అని ఏమంటారంటే దయచేసి తర్వాత మీరు చూడండి. లేవియ కాండము 18వ అధ్యాయము 17వ వచనాన్ని చదివినట్టయితే అత్తగారిని వివాహము చేసుకోకూడదు. మరి సౌలు యొక్క భార్య ఈ యొక్క అహీనోము. ఈ అహీనోముకి సౌలుకి పుట్టిన కూతురే ఈ మీకాలు. సో మీకాలుకి తల్లి అయిన ఈ అహీనోము దావీదికి అత్తగారు అవుతారు. ఇప్పుడు సంఘ చరిత్ర లేదా ఈ వేదాంతవేత్తలు ఏమంటున్నారంటే ఈ అహీనోము ఒకలే. సో అత్తగారిని వివాహము చేసుకున్నాడు అని అంటున్నారు. కానీ మరి లేవియ కాండం ప్రకారం అలాగ జరగదు. ఈ అహీనోము వేరు, అలాగే దావీదు చేసుకున్న ఆ అహీనోము వేరని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. సో ఇప్పటికి మనకి అహీనోము గురించి కొంత చరిత్ర తెలిసింది. మరి అహీనోము జీవితము నుండి మరి మనము ఏమి నేర్చుకోవచ్చు? అహీనోము జీవితము నుండి నేటి మన స్త్రీలు, ఆడపిల్లలు ఏమి నేర్చుకోవచ్చు? ఆ విషయాన్ని చెప్పి క్లుప్తంగా మరి నేను ముగిస్తానండి. మీరు ఆ యూట్యూబ్ థంబ్నెయిల్ చూసుంటారు. సాటి అయిన సహకారి ఈ యొక్క దావీదు మూడవ భార్య. చూడండి, మన యొక్క అనుదిన జీవితాలలో మరి ఈ రోజుల్లో ట్రెండ్ ఎలాగైపోయిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగము ప్యాకేజు ప్రైమరీ క్వాలిఫికేషన్ అయిపోయింది. అబ్బాయి రక్షణ పొందాడా, అబ్బాయి మారు మనసు పొందాడా, తన యొక్క ఆత్మీయ జీవితము తల్లిదండ్రులకి ఈ మధ్యకాలంలో అవసరం లేదు. కానీ అబ్బాయి యొక్క ఉద్యోగము లేదా ఈ సాఫ్ట్వేర్ ట్యాగ్ అమ్మాయిని సంతోషింప చేస్తుందని అనేక మంది అనుకుంటున్నారు. అనుకోవడంలో తప్పు లేదులేండి, మనం అహీనోము గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ప్యాకేజీని బట్టి పెళ్ళి కొడుకులు వచ్చేసారు. అంటే వారు ఏ ప్యాకేజీలో ఉంటే అంత కట్నము,
ఈ విషయంలో TV9 వారిని నేను చాలా అభినందించాలి. ఆ యొక్క న్యూస్ మధ్యలో ఏమని యాడ్ వస్తుందంటే, కట్నము తీసుకున్నవాడు గాడిద. నేనైతే ఇంకా భయంకరమైన పేరు పెట్టదును, వారు కాబట్టి గాడిదతోటి వదిలేశారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే, ఉద్యోగము ఉంటేనే పెళ్ళి. ఇంకొంచెం మంది ఆడపిల్లలు ఈ సిటీ లైఫ్ని కోరుకుని, లావిష్ లైఫ్ను కోరుకుని వివాహ సంబంధాలు చూస్ చేసుకుంటున్నారండి. ఊరి మీద తిరిగే లైఫ్ను చూస్ చేసుకుంటున్నారు నేటి మన ఆడపిల్లలు, తల్లిదండ్రులు. ఇటువంటి వారు కూడా ఉన్నారని మరి నేను చెప్పడానికి నేను బాధపడుతున్నాను. అబ్బాయి సెటిల్ అయిన తరువాత వివాహము చేయొచ్చులే అని అనేక మంది వివాహాలు ఆడపిల్లలు పోస్ట్ పోన్ కూడా చేస్తున్నారండి ఈ యొక్క తల్లిదండ్రులు. అబ్బాయి ఉద్యోగము పెద్దది కాకపోయినా, అబ్బాయికి సరైన స్తోమత లేకపోయినా, అబ్బాయి యొక్క పరిచర్య పెద్దది కాకపోయినా, అబ్బాయి సంఘంలో సమాజంలో అంత ఫేమస్ కాకపోయినా, అల్లుడు అని చెప్పుకోలేని అత్తమామలు కూడా ఈ రోజుల్లో మరి ఉంటున్నారండి. చాలాసార్లు మనము చూస్తాము, మీ క్యాలెండర్స్లో కూడా బాగా చూడండి. ఆ యొక్క సంఘ కాపర్ల యొక్క ఫ్యామిలీలో ఆ క్యాలెండర్లో ఫోటోల్లో ఎవరున్నారు నేను చూస్తూ ఉంటుంటాను. క్యాలెండర్లో, ఈ సోవనీర్స్లో, లేదా ఎక్కడెక్కడైతే ఈ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయో అమ్మాయి ఉంటుంది, అమ్మాయికి పుట్టిన మనవరాలు ఉంటారు, కానీ అల్లుడు ఉండడం. అల్లుడు ఫోటో ఈ క్యాలెండర్స్లో, ఈ సోవనీర్స్లో మరి మిస్ అయిపోతూ ఉంటుంటుందండి. పిల్లలు కూడా పిల్లల్ని కనేసారేమో అని. ఎందుకు ఈ విషయాన్ని మనము ధ్యానము చేయాలంటే, అహీనోము గురించి మనము ధ్యానము చేస్తున్నాం. ఇప్పుడు అహీనోము గురించి చెప్తాను. అహీనోము యొక్క వైవాహిక జీవితాన్ని మనము ప్రాతిపదికగా తీసుకుంటే అనేకమైన ఆశీర్వాదాలు మన స్త్రీలు, మన ఆడపిల్లలు పొందుకుంటారండి. ఇప్పుడు అహీనోము రెండవ భార్య అయిన దావీదుగా ఉన్నదండి. కేవలం అహీనోము గురించే మనము ఫోకస్ చేస్తున్నాము. భర్త అయిన దావీదుని ఈ అహీనోము వివాహము చేసుకుంటున్న సమయంలో దావీదు మహారాజు కాదు, దావీదుకి రాజరికము లేదు, దావీదుకి కోట లేదు. భార్యగా ఈ అహీనోము దావీదు నుండి ఏ సుఖము పొందుకోలేదు, ఏ సంతోషము పొందుకోలేదు, ఏ రకమైన ఆనందము కూడా పొందుకోలేదు. దావీదు బ్రతికితే చాలు బలుసాకులు తిని బ్రతకచ్చని సౌలు మహారాజు నుండి పారిపోతున్నాడు. పారిపోయేటువంటి భర్తను వివాహమాడిన ఈ యొక్క అహీనోము ప్రాణము చేతిలో పట్టుకొని పారిపోతున్నాడు. అటువంటి భర్తను కలిగిన ఈ యొక్క అహీనోము తప్పించుకొని ఏ విధమైన సహాయము సహకారము లేక పారిపోతున్న దావీదుకి ఈ యొక్క అహీనోము సాటి అయిన సహకారిగా తనతో నిలిచింది. పారిపోతున్న భర్తకి సహకారంగా ఉన్నది, తరమబడుచున్న భర్తకి సహకారంగా ఉన్నది. చిన్న గ్రామంలో, ఆ సిక్లగు అనే గ్రామంలో కాపురము చేసిన ఈ యొక్క మంచి భార్య, సాటి అయిన సహకారి ఈ యొక్క అహీనోము. దయచేసి అందరూ చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. దావీదు, నేను ఇక్కడ నిలిచి ఉంట మంచిది కాదు, ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నాశనము అయిపోయేటువంటి భర్తతో కాపురము చేసిన ఈ యొక్క అహీనోము తన జీవితంలో ఏ విధమైన భర్త నుండి సెక్యూరిటీ పొందని భార్య ఈ యొక్క అహీనోము. అహీనోము మరి ఎంత ప్రేమ సంపాదించిందో ఒక వచనం చూస్తే మనకు అర్థమవుతుందండి. దయచేసి అందరూ తీయండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ఈ 30వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం ఏంటంటే, దావీదు పారిపోతూ ఈ సిక్లగు అనే గ్రామంలో ఆకీషు రాజు దగ్గర నుండి పొందుకొని అక్కడ కాపురం ఉంటాడు. సో ఫిలిస్తీయులు దండెత్తి దావీదు తన దగ్గర ఉన్న 600 మంది పురుషులు లేని సమయంలో ఆ ఊరి మీద పడి తన యొక్క పిల్లల్ని, భార్యల్ని, తనకున్న సమస్తాన్ని చెరపట్టి వెళ్ళిపోతారు. ఇటువంటి సమయంలో 30వ అధ్యాయం 4వ వచనంలో దావీదు ఏడుస్తున్నాడు. భార్య, పిల్లలు, తన ఊరివారు అందరూ కూడా చెరపట్టబడ్డారని. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. భార్య ఊరెళ్తే మరి ఎంజాయ్ చేసేటువంటి భర్తలు నాకు తెలుసు.
భార్య లేకపోతే బాగున్ను, నేను ఎంతో మంచి లైఫ్ జీవిస్తాను అనేటువంటి భర్తలు కూడా మన మధ్య ఉన్నారు. కానీ ఈ యొక్క భర్త భార్య ఎప్పుడైతే చెరపట్టబడిందో చాలా విలపించాడండి. అంతగా ప్రేమను పొందుకుంది ఈ యొక్క అహీనోము. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంకి వచ్చేసరికి తిరిగి దేవుని కృపచేత మరలా ఈ అహీనోముని ఈ యొక్క దావీదు ఆ చెర నుండి తప్పించాడు, తిరిగి భార్యగా మరలా పొందుకున్నాడండి. ఆఖరికి ఏమి జరిగింది? మనం ఏమి నేర్చుకుంటున్నామండి? అహీనోము యొక్క వైవాహిక జీవితము. భర్తకి తాడు లేదు, బొంగరం లేదు, బ్రతుకుతాడో బ్రతకడో తెలియదు, తప్పించుకొని పారిపోతున్నాడు, ఎప్పటికైనా నాశనం అయిపోతాను అనేటువంటి మైండ్ సెట్ దావీదు జీవితంలో ఉన్నది. అయినప్పటికీ భర్తని అంటిపెట్టుకొని ఉన్నది. ఈ రోజుల్లో భర్తకి ఉద్యోగం లేదని వదిలి వెళ్ళిపోయిన భార్యలు ఉన్నారండి. భర్తకి సరైన సంపాదన లేదని, లావుగా ఉన్నాడని, నల్లగా ఉన్నాడని, పొట్టుగా ఉన్నాడని, దెబ్బగా ఉన్నాడని, పరిచర్య బాగోలేదని, ఉద్యోగము బాగోలేదని, అది బాలేదని, ఇది బాలేదని, కేవలము పురుషులు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని, భర్తల్ని వదిలివేస్తున్నారు. కానీ ఈ యొక్క అహీనోము భర్తకి ఏమీ లేకపోయినప్పటికీ సాటి అయిన సహకారిగా కష్టాలలో నష్టాలలో పారిపోతున్నప్పుడు, ప్రాణము పోతాది అని తెలిసినప్పటికీ కూడా అంటిపెట్టుకొని ఉన్నది. చివరికి ఏమైందో తెలుసా? 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మనం చదివితే, దావీదుకి అభిషేకము చేశారు రాజుగా. దావీదుతో ఉన్న ఈ అహీనోముకు కూడా పట్టాభిషేకము చేయబడింది. ఇక్కడ ఒక లోతైన మర్మం ఉన్నది. పెళ్ళి కాబోతున్న ఆడపిల్లలారా, పెళ్ళికి సిద్ధపడుతున్న తల్లిదండ్రులారా, మీ అల్లుళ్ళ విషయంలో లేదా ఆల్రెడీ వివాహం అయిపోయి ఉంటే మీ భర్తల విషయంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు వినాలి. భర్తన్న అల్లుడన్న చాలా చులకనగా చూసేటువంటి అభిప్రాయము చాలామందికి ఉన్నది. వారికి ఒక హెచ్చరిక. అలాగే అమ్మాయిలకు, వివాహితులకు ఒక సలహా కూడా ఈ అహీనోము జీవితం ద్వారా ఒక కాపరిగా, ఒక సేవకుడిగా మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నానండి. అహీనోమును చూసి నేర్చుకుంటే, భర్త కష్టాల్లో ఉన్నాడని, భర్తకే తాడు బొంగరం లేదని, అసలు బ్రతుకుతాడో బ్రతకడో తెలియని భర్తతో కాపురము చేసింది, వదిలి వెళ్ళిపోలేదు. భర్తని చూసి సిగ్గుపడలేదు. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు నాకు తెలుసు, భర్తని భర్త అని చెప్పుకోలేని భార్యలు మన మధ్య క్రైస్తత్వంలో, మన యొక్క సంఘాలలో ఉన్నారండి. ఎందుకంటే ఎప్పుడో పూర్వకాలం ఏమైపోయిందంటే, వీరి తప్పు కూడా కాదు, తల్లిదండ్రులు ఏదో ఒక వివాహము చేసేద్దామని ఎలాగో ఒకలాగా వివాహాలు చేసేశారు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల డిఫరెన్స్తో ఏమైంది? ఇప్పుడు భర్త ముసలుడైపోయి ఉన్నాడు, పాపం ఆడపిల్లలు ఇంకా పడుచుగా ఉన్నారు. వారు భర్తను చూసి సిగ్గుపడుతున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే, భర్తకి ఏమీ లేకపోయినప్పటికీ తను అంటిపెట్టుకొనే ఉన్నది కానీ దూరం అయిపోలేదు. ఈ యొక్క అహీనోము తన కర్తవ్యం తాను నిర్వర్తించింది. ఈ రోజుల్లో వివాహం అయిపోయిన తర్వాత ఎందుకో తెలుసా అండి, అన్ని వివాహాలు మరి కూలిపోతున్నాయి. వారి రోల్ వారు ప్లే చేయట్లేదు. దేవుడు వారికి ఇచ్చిన కర్తవ్యాన్ని మరి వారు నిర్వర్తించట్లేదు. ఈ అహీనోమునకు దావీదు రాజవుతాడని, కొన్ని రోజుల్లో నేను కూడా ఒక పట్టణపు మహారాణిగా నన్ను అభిషేకము చేస్తారని తనకు తెలీదు. దావీదే అనుకుంటున్నాడు నేను నాశనం అయిపోతాను, దావీదే అనుకుంటున్నాడు నేను చనిపోతానని. మరి భార్య, మిక్కిలి అల్పమైన ఘటమైన ఈ భార్య కూడా తన చావునకే సిద్ధపడింది దావీదుతో కలిసి. అంత మాత్రాన ఎప్పుడూ కూడా దావీదుని విడిచి వెళ్ళిపోలేదు. ఎంత బలమైన పునాది వేసుకున్నది గనకే, భర్తతోనే కాపురము చేసింది గనకే. ఈ రోజులో చూడండి, ఆడపిల్లలకి ఇంకా రిమోట్ మమ్మీ డాడీ దగ్గర ఉంటుంది. ఏం బట్టలు కట్టుకోవాలి, బంగారం ఎక్కడ పెట్టుకోవాలి, ఇంకా ఈ ఉద్యోగంలో శాలరీ వస్తుంటే ఏమి చేయాలి, ఇదంతా కూడా వివాహం అయిపోయినప్పటికీ అక్కడ నుండి మమ్మీ డాడీ కంట్రోల్ చేస్తూ ఉంటుంటారు. అహీనోము అలాగే చేయలేదు.
తండ్రి అయిన అహిమాజ్ కూడా అలా చేయలేదు. దావీదు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అహీనోము దావీదుతోనే ఉన్నది. చివరికి పట్టాభిషేకము చేయబడింది. భర్తలు ఎప్పుడూ ఒకేలాగా ఉండరండి. అల్లుళ్ళు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండరు. వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఆ యొక్క సమయం గురించి మరి ఎదురు చూడాలి కానీ ఎప్పుడు కూడా భర్తల్ని చులకనగా చూడవద్దండి. భర్తను చూసి ఎప్పుడు కూడా దయచేసి మీరు సిగ్గుపడద్దు. మీరు భార్యగా మీ కర్తవ్యాన్ని అహీనోముగా నిర్వర్తిస్తే దేవుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించి తగిన కాలంలో మీ యొక్క అల్లుళ్ళను, తగిన కాలంలో మీ యొక్క భర్తలను ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అహీనోము ద్వారా ఈరోజు మనమందరము నేర్చుకుంటున్న పాఠము, భర్త కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, దుఃఖాల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న అహీనోము భర్తతోనే ఉన్నది. ఆ తర్వాత మహారాణి అయ్యింది. వివాహ దినము రోజున చేసిన వాగ్దానాలు మనము జ్ఞాపకం చేసుకుంటే క్రైస్తత్వంలో అసలు గొడవలే ఉండవండి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, అహీనోము గురించి మరి మేము నేర్చుకున్నాం. భర్త రాజు కాకపోయినా, భర్త పారిపోతున్నా, భర్త తరమబడుచున్నా, దావీదు దగ్గర చెల్లి గవ్వ లేకపోయినా, దావీదు రాజు అవుతాడో లేదో తెలియకపోయినా, అహీనోము తండ్రి దావీదు యొక్క కష్టాల్లో, నష్టాలలో, దుఃఖాలలో, సమస్యల్లో సాటి అయిన సహకారిగా ఉన్నది. ఆదాముకి తండ్రి సాటి అయిన సహకారిగా నువ్వు అవ్వనిచ్చావనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు క్రైస్తత్వంలో అనేక కుటుంబాలు విడిపోవడానికి కారణం వారి తండ్రినైనా వారి కర్తవ్యాలని భార్యలుగా నిర్వర్తించట్లేదు. గనుకనైనా ఈ సాయంకాల సమయంలో అహీనోము గురించి మేము నేర్చుకుంటున్నాం. అహీనోము వలె మా ఆడపిల్లలు, అహీనోము వలె మా స్త్రీలందరూ కూడా భర్త ఎంత కష్టాల పాలైనా, ఎంత నష్టంలో ఉన్నా, ఎన్ని దుఃఖాలలో ఉన్నా, ఎంత తండ్రినైనా వేదనతో ఉన్నా భర్తతోనే సాటి అయిన సహకారంగా ఉండడానికి కృప అనుగ్రహించమని, కూలిపోయిన ప్రతి కుటుంబాన్ని అహీనోము జీవితం ద్వారా నువ్వు బలపరచమని యేసునామంన ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన కాపుదల సహవాసము ఇప్పుడెల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, అలాగే బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి స్త్రీకి, వారి కుటుంబానికి ఇప్పుడెల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండను గాక. ఆమేన్. షాలోమ్. Shalom Aleichem.